వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ ప్రేమ ప్రయాణం ఎపిసోడ్ 5. స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని ప్రయాణాలు అవసరం కోసం కాదు, గతాన్ని ఎదుర్కొనే ధైర్యం కోసం. ఈరోజు సంధ్య తన గతం ముందు నిలబడుతుంది. ఆర్యన్ మాత్రం ఒక ప్రశ్నతో పోరాడుతున్నాడు. ఇది ప్రేమ లేక బాధ్యత? బైక్ ముందుకు వెళుతుంది. చుట్టూ అడవిలా పెరిగిన చెట్లు, మధ్య మధ్యలో చిన్న గ్రామాలు. ఆర్యన్ డ్రైవ్ చేస్తున్నాడు. సంధ్య వెనుక కూర్చుంది. ఈసారి మౌనం కొత్తగా ఉంది. అది అసౌకర్యం కాదు, అది మాటలు అవసరం లేని స్థితి. సంధ్య ఈసారి సీటు చివరకు కాదు, సాధారణంగా కూర్చుంది. ఆర్యన్ వెన్నుకు తగలకపోయినా దూరంగా కూడా లేదు. ఆర్యన్ అది గమనించాడు. లోపల ఏదో తేలిక. కొన్ని మార్పులు పెద్దగా కనిపించవు, కానీ చాలా చెప్పేస్తాయి అనుకున్నాడు. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు. ఆకలి, దాహం. వాళ్ళు వెళ్తున్న వైపున చిన్న నది, పక్కనే రాళ్ళు, చెట్ల నీడ. ఆర్యన్ బైక్ ఆపాడు. ఇక్కడ కాసేపు ఆగుదామా అన్నాడు. ఓకే అంది సంధ్య. ఇద్దరూ దిగారు. సంధ్య చేతులు కడుక్కుంది, నీళ్లను ముఖానికి చల్లుకుంది. ఆ క్షణంలో ఆమె చాలా సాధారణంగా కనిపించింది. ఎటువంటి బాధలు మోస్తున్నట్లు లేదు. కానీ ఆయనకు తెలుసు, అది పైపొర మాత్రమే. ఆర్యన్ బ్యాగ్ నుండి బిస్కెట్స్ తీశాడు. ఇద్దరూ అక్కడే రాళ్ల మీద కూర్చున్నారు. మాటలు మెల్లగా మొదలయ్యాయి. సంధ్య, నువ్వు ఇలా రోడ్ల మీద తిరగడం ఎప్పుడు మొదలుపెట్టావు? ఆర్యన్ కొంచెం ఆలోచించి, నాకు అన్నీ ఉన్నప్పుడు అన్నాడు. సంధ్య ఆశ్చర్యంగా చూస్తూ, అన్నీ ఉన్నప్పుడు ఎందుకు? ఆర్యన్, అన్నీ ఉన్నా ఏదో ఒకటి లేనట్లు అనిపించేది, అందుకే ఇలా. ఆమె మౌనంగా వింటూ ఉంది. ఆర్యన్ కొనసాగించాడు. ఒకరోజు అర్థమైంది, నేను జీవితం జీవించడం లేదు, ఒక ఫ్రేమ్లో ఇరుక్కుని రోజులు లెక్కబెడుతున్నాను అని. సంధ్య, అందుకే ఇలా వచ్చేసావా? ఆర్యన్, కాదు, అందుకే వెతకడం మొదలుపెట్టాను. ఆ మాట సంధ్య లోపల తాకింది. ఎందుకంటే ఆమె కూడా అదే చేస్తోంది. సంధ్య నది నీళ్లను చూస్తూ, నాకు వెతకడం కొత్త కాదు. ఆర్యన్ ఆమె వైపు చూడలేదు. వినడమే సరిపోతుంది అనుకున్నాడు. సంధ్య, చిన్నప్పటి నుంచి నేను చేయాల్సింది ఎవరో ఒకరు నిర్ణయించేవాళ్ళు. ఏం చదవాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరిని నమ్మాలి అని. నాకు నా నిర్ణయాలు మీద నమ్మకం రావడానికి చాలా సమయం పట్టింది. ఆర్యన్, అందుకే ఇప్పుడు ఒంటరిగా ప్రయాణిస్తున్నావా? సంధ్య తలూపింది. ఒంటరితనం కాదు, స్వతంత్రత అంటుంది. ఆ మాట బలంగా ఉంది, కానీ దాని వెనుక ఉన్న నొప్పి కూడా స్పష్టమే. సాయంత్రం అయింది. ఆకాశం మసకబారింది. ముందు ఒక చిన్న గ్రామం, ఒకే ఒక లాడ్జ్. ఆర్యన్, ఈరోజు ఇక్కడే ఆగుదామా? సంధ్య కొంచెం ఆలోచించి ఓకే అంటుంది. లాడ్జ్ పాతదే కానీ సురక్షితం. ఒకే ఒక గది ఖాళీ. రిసెప్షన్లో ఉన్నతను, ఒకటే ఖాళీగా ఉంది, ఇంకొకటి లేదు అన్నాడు. ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. సంధ్య పర్వాలేదు అంది. ఆర్యన్, నేను బయటే పడుకుంటాను అంటాడు. సంధ్య సూటిగా చూసింది ఆర్యన్ వైపు. ఏం అవసరం లేదు, నువ్వు కూడా రూమ్లోనే పడుకో, మనమేం టీనేజర్స్ కాదు అంటుంది. ఆ మాటలో నమ్మకం ఉంది, అలాగే హద్దు కూడా ఉంది. గదిలో 2 బెడ్లు, మధ్యలో చిన్న టేబుల్. సంధ్య ఒక బెడ్ మీద కూర్చుంది. ఆర్యన్ ఇంకో దానిపై ఉన్నాడు. ఇద్దరి మధ్య మాటలు లేవు, కానీ భయం కూడా లేదు. సంధ్య బ్యాగ్ నుండి ఒక ఫైల్ తీసింది. ఆర్యన్ గమనించి, ఏంటది అంటాడు. సంధ్య, నా గతం, రేపు నేను దీన్ని ఎదుర్కోబోతున్నాను అంటుంది. ఆర్యన్, ఎక్కడా? నువ్వు వెళ్ళే అడ్రస్లోనేనా? సంధ్య తలూపింది. ఆర్యన్, నువ్వు ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం లేదు, నాకు తోడు కావాలి, రక్షణ కాదు అంటుంది సంధ్య. అది నాకు తెలుసు అంటాడు ఆర్యన్. లైట్స్ ఆఫ్ చేశారు. చీకటి. సంధ్య నిద్రపోయింది. ఆర్యన్కి నిద్ర రాలేదు. నేను అసలు ఎందుకు ఇక్కడ ఉన్నాను అని తనలో తానే అనుకున్నాడు. సహాయం కోసమా, ప్రేమ కోసమా, లేదా తన ఒంటరితనం నుండి పారిపోవడానికా? అతనికే స్పష్టత లేదు. అదే అతనిని భయపెడుతోంది. నేను స్పష్టంగా లేని మనిషిని ప్రేమించగలనా అనే ప్రశ్న మొదలైంది. ఉదయం సంధ్య త్వరగా లేచింది. ముఖంలో ఆతృత లేదు, ఒక స్థిరత్వం ఉంది. ఆర్యన్, రెడీనా అంటాడు. అవును అంటుంది. బైక్ మీద స్టార్ట్ అయ్యారు. ఈసారి ప్రయాణం వేరేలా ఉంది. ముందున్నది సంధ్యగతం. వాళ్ళు ఒక ఇంటి దగ్గర ఆగారు. అది పాత ఇల్లు. గోడలు చెరిగిపోయాయి. గేటుకు తాళం వేసి ఉంది. సంధ్య బైక్ దిగింది. ఆమె చేతులు కొంచెం వణికాయి, కానీ వెనక్కి తగ్గలేదు. ఆర్యన్ నిశ్శబ్దంగా సంధ్య వెనుక నిలబడ్డాడు. సంధ్య తలుపు తట్టింది. లోపల నుంచి ఒక ఆడగొంతు, ఎవరు అని. సంధ్య, నేనే అంటుంది. ఒక క్షణం నిశ్శబ్దం. ఆమె తలుపు తెరిచింది. ఈ ఎపిసోడ్లో ప్రేమ మాటల్లో లేదు, టచ్లో లేదు, చూపుల్లో కూడా లేదు. ప్రేమ బాధ్యతలో ఉంది, నిశ్శబ్దంలో ఉంది, ఎదురుగా నిలబడే ధైర్యంలో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.